నమస్కారం. సుందరకాండ ప్రథమ సర్గ 141వ శ్లోకం నుంచి మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం. సాహ్యం కృతం తే సుమహద్ విక్రాంతస్య హనూమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి రామస్యైష హితాయైవ యాతి దాశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా తతః ప్రహర్షమగమద్ విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం స వై దత్తవరశైలో బభూవావస్థితస్తదా హనూమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామసాగరం. ఇది 144వ శ్లోకం. హనుమంతుడు ఆకాశ మార్గమున 100 యోజనముల దూరము దాటిపోవుచుండగా అతనికి ఏమగునో అని మేమెల్లరము భయపడితిమి. అట్టి సందర్భమున కూడా భయపడిని హనుమకు నీవు చాలా సహాయము చేసితివి. ఈ హనుమ దశరథ మహారాజు కుమారుడగు రాముని పనుపున దూతగా పోవుచున్నాడు. నీవితనికి చేసిన సత్కారము నన్నెంతో సంతోషింపజేసినది. దేవరాజగు ఇంద్రుడు అట్లు సంతసించుట చూసి పర్వతశ్రేష్ఠుడగు మైనాకుడును మిక్కిలి ఆనందించెను. మైనాకుడట్లు దేవేంద్రుడి చేత అభయము పొంది హనుమంతుడు మరలివచ్చుడను ప్రతీక్షించుచు నీటిలో మునగకుండా అట్లే నిలిచియుండెను. హనుమంతుడును ముహూర్తకాలములో ఆ ప్రదేశమును గడిచి ముందుకు పోయెను. తతో దేవాः సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్యసంకాశం సురసాం నాగమాతరం అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర రాక్షసరూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేషత్యుపాయేన విషాదం వా గమిష్యతి ఏవముక్తా తు సా దేవి దైవతైరభిసత్కృతా సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంత ప్లవమానం హనుమంతం ఆవృత్యేదమువాచ. ఇక్కడికి 150వ శ్లోకం ఇది. అంతటా దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు సూర్యుడి వలె ప్రకాశించు నాగమాత అయినటువంటి సురసను చూసి ఆమెతో ఇట్లా అన్నారు. వాయుపుత్రుడగు ఈ హనుమంతుడు బలము వృద్ధినంద శోభిల్లుచు సుదూర ప్రయాణము చే కూడా అలసిపోవకుండా సముద్రముపై ఎగురుచున్నాడు. నీవు అతని గమనమునకు ముహూర్తకాలము విఘ్నము కలిగించుము. నువ్వు పెనుకోరలతో గోరోచనపు వన్నెగల కన్నులతో భయంకరమై పర్వతము వలె విపులమగు రాక్షస రూపము దాల్చి నోటిని ఆకాశము వలె విపులంగా చేసి హనుమంతుడి గమనానికి విఘ్నాన్ని ఆచరింపుము. మేము హనుమంతుని బలమును శత్రువులను జయింపజాలిన అతని పరాక్రమమును తెలియగోరుచున్నాము. నిన్న అతడు ఉపాయముతో జయించునో లేక భీతిల్లి విషాదమునందునో చూతము అని దేవతలు తనను కోరగా వారిచే సత్కరింపబడినదై ఆ సురసాదేవి సముద్ర మధ్యమున అసహజము వికృతము ఎల్లరకు భయంకరము అయినటువంటి రాక్షస రూపం దాల్చి ఎగురుతూ హనుమంతుడి మార్గానికి అడ్డం నిలిచి ఈ విధంగా అన్నది. మమ భక్షః ప్రదిష్టస్త్వం మమ భక్షః ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం ఏవముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభ
ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్య రావణేన యశస్వినీ. తస్య సకాశం దూతో అహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని. ఇది 155వ శ్లోకం. ఓ వానరశ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్దేశించిరి. నేను ఇదే నిన్ను భక్షింతును, నీవు నా నోట ప్రవేశింపుము అని ఈ విధంగా సురస పలుకగా, ఆ వానర శ్రేష్ఠుడు మిక్కిలి హర్షముతో ప్రకాశమానుడై ఆమెకు ప్రణామము చేసి ఇట్లనెను. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, నీవు నా నోట ప్రవేశింపుము, అంతే, అదే కండిషన్, నా నోట్లో ప్రవేశించు అన్నది. ఇట్లు సురస పలుకగా ఆ వానర శ్రేష్ఠుడు మిగుల హర్షముతో ప్రకాశమానుడై ఆమెకు ప్రణామము చేసి ఇట్లనెను. దశరథ మహారాజు తనయుడగు రాముడు తమ్ముడగు లక్ష్మణుని తోడను భార్య సీతతోడను దండకారణ్యమున ప్రవేశించినాడు. మాయామృగమును పట్టుట అను కార్యమున నిమగ్నుడై రాక్షసులతో శత్రుత్వము వహించిన వాడగు ఆ రాముని భార్య యశస్విని అయినటువంటి సీతాదేవిని రావణుడు అపహరించినాడు. నేను రాముడి ఆజ్ఞను తలదాల్చి దూతనై సీతాదేవి కడకు ఏగుచుంటిని. నీవు రాముని రాజ్యమందున్నదానవు కావున రామునకు సహాయము చేయదగుదువు. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. ఏవముక్తా హనుమత సురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిద్ ఏష వరో మమ. ఇది 157వ శ్లోకం అన్నమాట. అట్లు కాదేని సీతాదేవిని చూసి పిమ్మట అవలీలగా కార్యములు సాధించువాడగు రాముని దర్శించి వచ్చి నీ నోట పడెదను. రామస్య అక్లిష్టకర్మణ అని చాలా చోట్ల మనకు వస్తూ ఉంటుంది. నా మాట నిజము, నీకిదే ప్రతిజ్ఞ చేయుచున్నాను. రామస్య అక్లిష్టకర్మణ అంటే అత్యంత సులువుగా పనులు చేసేటువంటి వాడట రామచంద్రుడు. అవలీలగా కార్యాలు సాధిస్తాడు. అథవా మైథిలీం దృష్ట్వా రామం చ అక్లిష్టకారిణం, ఇక్కడ మహర్షి వాల్మీకి వాడినటువంటి విశేషణం ఇది అన్నమాట. ఏవ ముక్తా హనుమత సురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిద్ ఏష వరో మమ. హనుమంతుడు ఈ విధంగా రాముని దర్శించి సాధించేటువంటి వాడగు రాముని దర్శించి వచ్చి నీ నోట పడతాను, నా మాట నిజము, నీకు ఇదే ప్రతిజ్ఞ చేయుచున్నాను అంటే సీతాదేవిని చూసి ఆ విషయం రామచంద్రుడికి చెప్పి మళ్ళా తిరిగి వచ్చి నీ నోట్లో పడతాను, అప్పటిదాకా నువ్వు ఆగు అని చెప్తున్నారు హనుమంతుల వారు. నీకిదే ప్రతిజ్ఞ చేస్తున్నా అని చెప్పాడు. హనుమంతుడు ఈ విధంగా పలికినప్పుడు కామరూపిణి అయిన సురస ఏమందంటే, ఓయి నన్ను అతిక్రమించి ఎవ్వడును పోజాలడు, నాకు అటువంటి వరమున్నది అని చెప్పింది. తద్దృష్ట్వా వ్యాధితం త్వాస్యం వాయుపుత్ర సుబుద్ధిమాన్ సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్ఠమాత్రకః సోభిపత్యాసు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ప్రవిష్టోస్మి తే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ. ఇక్కడితోటి 160వ శ్లోకం అయిపోయింది. బుద్ధిమంతుడగు హనుమంతుడు అట్లు తెరిచిన ఆమె నోటిని చూసి తన శరీరాన్ని బాగా సంకోచింపజేసి బొటనవేలి పరిమాణము కలవాడు అయ్యను. మహావేగము గల హనుమంతుడు శీఘ్రమే వెనువెంటనే ఆమె నోట్లో ప్రవేశించి వెలువడి బయటికొచ్చి
ఆకాశంలో నిలిచి ఉత్సాహంతో ప్రకాశమానుడై ఇట్లన్నాడు: ఓ దాక్షాయణి, నేను నీ నోట ప్రవేశించి తిని, నీకిదే నమస్కారము. నేనిప్పుడు సీతమ్మ కడకేగెదను. నీ నోట ప్రవేశించి వెలువడుటచే బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం సత్యమయ్యింది గదా. ఇక్కడ ఏముందామా? అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం మమాననం. నీవు నా నో ప్రవిషేదం మమాననం, నా నోట్లో ప్రవేశించు అన్నది. ఇప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? ఆమె పెద్దగా నోరు తెరవగానే హనుమంతుడు కూడా పెంచుతూ పెంచుతూ కాయాన్ని పెంచుతూ పోయి ఒకటేసారి ఆవిడ కూడా పెంచుతూ పోయింది. ఒకటేసారి హనుమంతుడు ఏం చేశాడు? తన శరీరాన్ని కుంచింపజేసుకొని అంగుష్ఠమాత్రుడైపోయి ఆవిడ నోట్లో ప్రవేశించి బయటకు వచ్చాడు. ఓకే, అయిపోయింది కదా. కండిషన్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి కదా. బ్రహ్మదేవుడిచ్చిన వరం సాటిస్ఫై అయిపోయింది కదా. కాబట్టి ఓ దాక్షాయణి, నీకు నమస్కారము, నేను ఇక వెళ్ళి వస్తాను అని చెప్పాడు. ఇది 160వ 160వ శ్లోకం ప్రథమ సర్గలోనిది. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.